హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2012 ఇయర్ రివిజన్ చేద్దాము. లాస్ట్ వీడియో వరకు 2011 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 2012 ఇయర్ రివిజన్ చేద్దాము. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ కోసము నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేరు, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాము. 2000 ఇయర్లో 2000 ఇయర్లో ఏమవుతుందంటే ఫిబ్రవరి 3కి యమలోకంలో జై తెలంగాణ అనే మూవీ ఉంది కదా, సో అది రిలీజ్ అవుతుందన్నమాట. ఎవరి ఆధ్వర్యంలో మరి రిలీజ్ అవుతుంది అంటే రసమయి బాలకిషన్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. యమలోకంలో జై తెలంగాణ మూవీ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 3, 2012. ఇది ఫస్ట్ పాయింట్. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మిలియన్ తెలంగాణ మార్చ్ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుందన్నమాట. సో ఎక్కడ అంటే సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద మార్చి 10కి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్విట్ తెలంగాణ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 30కి జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ఇయర్ వైజ్గా చూసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకు ఏమంటారు ఆర్డర్లో ప్లేస్ చేయమని అడుగుతారు కదా క్వశ్చన్స్లో, అలా. ఇక నెక్స్ట్ వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతారు ఎప్పుడు అంటే 2012 సెప్టెంబర్ 21కి. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఫేమస్ పర్సన్స్ ఇంపార్టెంట్ అనమాట. డేట్స్ కూడా అడుగుతారు మనకు. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి సాగరహారము. సో తెలంగాణ మార్చ్ అనమాట. సో టీజేఏసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. సో నేను 2011 ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సహాయ నిరాకర ఉద్యమం కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఇలాంటివన్నీ అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి సాగరహారం. సో ఈ సాగరహారం వచ్చేసి ఈ తెలంగాణ మార్చ్, దీని యొక్క నినాదం ఏంటి మరి? ఈ సాగరహారం అంటే ఇంటికో మనిషి చేతిలో జెండా, చలో హైదరాబాద్ అనమాట. చలో హైదరాబాద్, ఇది నినాదం. ఇక దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనమాట సాగరహారం. సో అయితే ఇందులో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు హాజరయ్యాయి. సో ఓన్లీ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అటెండ్ అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించింది ఇంతే ఉంటుంది. సో నినాదం, ఉద్దేశం, డేట్ ఇంపార్టెంట్ అనమాట. మనకు ఆర్డర్ వైజ్గా ప్లేస్ చేయమన్నప్పుడు ఇట్లాంటివి మనకు తెలియాలన్నమాట డేట్స్. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి ట్యాంక్ బండిపై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ అనమాట. సో ఇది నేను 2011 వీడియోలో కూడా చెప్పాను కదా. సో 2010 అనుకుంటా. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అప్పుడు ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తారు కదా, సో అందులో భాగంగా అనమాట. ఇది ట్యాంక్ బండిపై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ 2012. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే సెవెంత్ పాయింట్ 2011కి సంబంధించి సినిమా నంది అవార్డులు ప్రకటిస్తారనమాట. సో అందులో భాగంగా సో మరి ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ మూవీస్కి వచ్చినాయి ఏంటో అని చూద్దాము. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం వచ్చేసి జైబోలో తెలంగాణ. ఇక ఉత్తమ దర్శకుడు వచ్చేసి ఎన్ శంకర్ అనమాట. ఇతనికి వచ్చింది ఉత్తమ దర్శకుడికి. మరి ఉత్తమ గాయకుడు ఎవరికి వచ్చిందంటే గద్దర్కి వచ్చింది. సో పొడుస్తున్న పొద్దు మీద సాంగ్కి. సో రాజన్న చిత్రానికి 7 నంది అవార్డులు వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ అఖిలపక్ష సమావేశం. ఇక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అఖిలపక్ష సమావేశము 2012 డిసెంబర్ 28కి జరుగుతుందన్నమాట. సో ఇది అప్పుడు కేంద్ర హోంమంత్రి ఎవరు అంటే సుశీల్ కుమార్ షిండే అనమాట. సో సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అనేది జరుగుతుంది. అయితే ఈ సమావేశం ఆధారంగానే 2013 జూలై 30 సిడబ్ల్యూసి తెలంగాణ ఏర్పాటుని ప్రకటన చేసిందనమాట. సో ఈ అంటే ఈ సమావేశం బేస్ చేసుకుని 2013లో సో జూలై 30న సో సిడబ్ల్యూసి అనేది తెలంగాణ ఏర్పాటును ప్రకటన చేసిందనమాట. సో ఈ 8 పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి యమలోకంలో జయ తెలంగాణ మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మిలియన్ తెలంగాణ మార్చ్ పుస్తక ఆవిష్కరణ. థర్డ్ పాయింట్ క్విట్ తెలంగాణ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో. కొండ లక్ష్మణ్ బాబూజీ చనిపోతారు 2012 ఇయర్లో. సాగరహారము. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బండ్పై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ. సో మీకు తెలిసినట్లయితే ఈ ట్యాంక్ బండ్పై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ 2012లో ఎగ్జాక్ట్ డేట్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను అది కరెక్టో కాదో నేను రిప్లై ఇస్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో 2013 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక ఆ నెక్స్ట్ 2014. సో 14 వరకు అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా టూ వీడియోస్ రిమైనింగ్ ఉన్నాయి. సో ఈజీగా అంటే గ్రూప్ 2లో పేపర్ 4లో 50 మార్క్స్ మనకు 50 మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయాలో నేను ఈ రివిజన్ క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.